ఒంగోలులో ప్రేమించాలంటూ విద్యార్థిని వెంటపడుతున్న యువకుడిని మందలించారు విద్యార్థిని సోదరుడు మేనమామ. దీంతో వారిపై కోపం పెంచుకున్న యువకుడు దారి కాచి వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పరస్పర ఘర్షణలో విద్యార్థిని సోదరుడు మేనమామ యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురి ఫిర్యాదులను పరిశీలించి తప్పు ఎవరిదైతే వారిపై చర్యలు తీసుకుంటామంటున్న తాలూకా సీఐ విక్రమకృష్ణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయి వెంట పడుతున్నటువంటి యువకుడిని అమ్మాయి సోదరుడు మందలించడంతో దారి కాసి అమ్మాయి సోదరుడు మరియు మేనమామపై కత్తితో దాడి చేసిన ఘటన రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మనకు తాలూకా సిఐ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ దాడి వెనుకున్న ప్రధాన రీజన్ ఏంటి? ఈ దాడి నిన్న రాత్రి సుమారు 10:30-11 గంటల ప్రాంతంలో కర్నూలు రోడ్లోనూ ఉన్నటువంటి బెల్లం కాఫీ దగ్గర నుంచి మరియు లాస్యా రెస్టారెంట్ వరకు జరిగింది. ఇందులో అక్కల ఆనంద్ అనే కుర్రాడు కీర్తి అనే అమ్మాయి వెంట పడుతున్నట్లు అది తెలిసి వాళ్ళ పేరెంట్స్ అయినటువంటి వాళ్ళ అన్న హేమంత్ మరియు మేనమామ అయినటువంటి మందా రమేష్ ఒకరోజు ముందు అనగా మొన్న రాత్రి పిలిచి మందలించడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా 100 కాల్ చేస్తే వెంటనే మా పోలీసు వాళ్ళు వెళ్ళారు. వెళ్ళే సమయానికి ఇతడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. అది మనసులో పెట్టుకొని నిన్న రాత్రి ఇతను ఒక పుచ్చకాయలు కోసేటువంటి ఒక కత్తి ఒకటి తీసుకొని దారి కాచి ఆ రోడ్లో వస్తున్నటువంటి కూర్చుపూడి హేమంత్ మరియు మేనమామ అయినటువంటి మందా రమేష్లు వారు ఇరువురు రాగా వాడిపై కత్తితో దాడి చేయడం జరిగింది. వెంటనే మాకు సమాచారం అందుకొని వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళి మరి అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. దాని మీద మరి మందా రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం. అయితే సార్, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాత్రి సమయంలో ఈ ఆనంద్ ఎవరైతే కత్తితో దాడికి పూనుకున్నాడో అతను మద్యం సేవించడం కానీ గంజాయి కానీ సేవించి ఉన్నాడు? మద్యం ప్రాథమిక సమాచారం ప్రకారం మద్యం సేవించి ఉన్నట్లు మనకి హాస్పిటల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. గంజాయి అటువంటిది ఏమీ లేదు. మద్యం సేవించి ఉన్నాడు. ఈ దాడిలో అయితే 3 గాయపడ్డట్టు తెలుస్తుంది. మరి బాధితుడికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేశారు? బాధితుడి దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అతనికి దగ్గర నుంచి కత్తి లాక్కునే క్రమంలో మరి బాధితులకు కూడా చేతికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఇతను ఎంతసేపటికి ఆ కత్తి వదలపోవడంతో మరి పక్కన ఉన్నటువంటి రాయి ఒకటి తీసుకొని అతని తల మీద కూడా కొట్టడం జరిగింది. దీని మీద కూడా ఒక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మెరిట్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ప్రకారం దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి యువతి ఎవరైతే ఉందో ఆ యువతిని ప్రేమించాలంటూ ఇతను కూడా పదే వెళ్ళటంతో సోదరుడు మేనమామ మందలించారనేటువంటి కోపం నేపథ్యంలోనే వారిని మద్యం తాగి దారి కాసి కత్తితో అటకాయించడం జరిగిందని కూడా తెలుస్తూ ఉంది. అదే సమయంలో కత్తి లాక్కునేటువంటి పెనుగులాటలో ఇరువురికి అంటే అమ్మాయి తరపున ఉన్న ఇద్దరికి, అదేవిధంగా ఈ ప్రేమించాలని తిరుగుతున్నటువంటి వ్యక్తికి 3 కూడా గాయపడ్డట్లు తెలుస్తుంది. 3 కూడా ప్రస్తుతానికి చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇరు వర్గాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మెరిట్స్ ఆఫ్ ద రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తులో వారిపైన చర్యలు తీసుకోవడం కూడా